ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. ఎన్నోసార్లు వాక్యం ద్వారా దేవుడు గద్దిస్తూ ఉంటాడు. నువ్వు వింటున్నావు కానీ దాన్ని స్వీకరించట్లే. నువ్వు వింటున్నావు కానీ దానికి లోబడట్లే. దాని పర్యవసానం ఏంటో తెలుసా? హఠాత్తుగా నష్టపోయే పరిస్థితులు వస్తాయి. దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు నువ్వు ఖచ్చితంగా లోబడాలి. దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఖచ్చితంగా ఆ గద్దింపు మాటలను స్వీకరించి నీలో లోపములు ఉంటే సరి చేసుకుని నీ జీవితాన్ని మరలా దేవునికి అప్పగించుకోగలగాలి. ఈరోజు ఎంతోమంది ఏడుస్తూ చెప్తున్నమాట, దేవుడు నన్ను గద్దించినప్పుడు నేను లోబడలేదు, దేవుడు నన్ను హెచ్చరించినప్పుడు నేను లోబడలేదు, దేవుడు నాతో సూటిగా మాట్లాడినప్పుడు నేను స్పందించలేదు, నేను నిర్లక్ష్యం చేశాను, నేను అజాగ్రత్తగా ఉన్నాను, ఈరోజు నేను నష్టపోతున్నాను, ఈరోజు నాకు గాయపరచబడుతున్నాను, ఈరోజు నేను చిక్కుకుపోయాను కొన్ని సమస్యలు అని చెప్పి చాలామంది ఏడుస్తూ సాక్ష్యం చెప్తున్నారు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు గద్దించినప్పుడే, దేవుడు హెచ్చరించినప్పుడే, దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడే నీ లోపాలను సరి చేసుకోవాలి. నీ పాపాలను నువ్వు విడిచిపెట్టాలి. నీ బ్రతుకును నువ్వు దిద్దుకోగలగాలి. నీ ప్రవర్తనను మార్చుకోగలగాలి. నీ విధి విధానాలను మార్చుకోగలగాలి. అంతా నష్టపోయిన తర్వాత, అంతా కోల్పోయిన తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత, నష్టం ఎదురైన తర్వాత, నాశనం ఎదురైన తర్వాత అయ్యయ్యో అని బాధపడితే ప్రయోజనం ఏమీ లేదు.